కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ముంగీస కథ. రచన కీర్తిశేషులు బలివాడ కాంతారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. బలివాడ కాంతారావు గారు సుప్రసిద్ధ తెలుగు నవల రచయిత. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం గ్రామంలో జూలై 3, 1927 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సూర్యనారాయణ, రమణమ్మ. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశారు. 38 దాకా నవలలు రాశారు. 400 పైచిలుకు కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించారు. ఏ దశలోనూ వీరు ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆయనకి తెలుగు, ఇంగ్లీషే కాక బెంగాలీ, ఒరియా కూడా వచ్చు. బలివాడ కథలన్నీ చదువు, ఆగు, ఆలోచించు, సాగు అన్న విధంగా సాగుతాయి. ఆత్మీయంగా పాఠకులను స్వాగతిస్తాయి. వారి సంస్కారోన్నతికి దోహదం చేస్తూనే ఉంటాయి. కాంతారావు గారి కథాశిల్పంలో అత్యంత విలువైన గుణం నిరాడంబరత. కథలో వెల్లడి చేయనక్కరలేని దాన్ని పాఠకులకే వదిలేసి వెల్లడి చేసిన దానికి సంభావ్యతని, ఔచిత్యాన్ని సిద్ధింపచేస్తాయి. వీరి రచన దగాపడిన తమ్ముడు నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అన్ని భారతీయ భాషల్లోకి విడుదల చేశారు. 1972 సంవత్సరంలో పుణ్యభూమి నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1986లో వంశధార నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది. సాహిత్యంలో కాంతారావు గారు చేసిన సేవలకు గుర్తింపుగా 1988 సంవత్సరంలో గోపీచంద్ అవార్డు పొందారు. 1993 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారం అందుకున్నారు. 1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం, రావిశాస్త్రి స్మారక పురస్కారం అందుకున్నారు. 1998లో విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన బలివాడ కాంతారావు కథలు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అనేక సాహితీ సంస్థలు పలు సందర్భాల్లో వీరిని సత్కరించాయి. బలివాడ కాంతారావు గారి రచనలపై 3 సిద్ధాంత వ్యాసాలను రాసి పిహెచ్డి డిగ్రీలు, కొందరు ఎంఫిల్ డిగ్రీలు సంపాదించారు. బలివాడ కాంతారావు 2026 సంవత్సరం మే 6వ తేదీన కన్నుమూశారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. వంశధార నది ఒడ్డునే మడపం గ్రామంలో డాక్టర్ అప్పారావు గారి ఇల్లు. నదికి తూర్పున ఎత్తైన ఒడ్డు. ఆ ఒడ్డు మీదనే అతని ఇల్లు. 2 వాసాల్లో ఒకటి మిద్దటిల్లు, రెండోది అటక మీద గడ్డినేత ఇల్లు. ప్రతి సంవత్సరం వరదల్లో ఒడ్డు కూలిపోతుందని సర్కారు వారు కొండరాళ్లు వాలుగా పేరు పేర్చారు. అది పేర్చాక 2 వరదలొచ్చినా ఒడ్డు చెక్కు చెదరలేదు. ఈ ఏటి ఒడ్డున వేసవిలో నీలగిరిలా ఉంటుంది. చలికాలంలో చలి ఊళ్ళో కంటే హెచ్చే. అంగట నిల్చుని దక్షిణానికి పారే ఏరును చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించే ప్రకృతి దృశ్యాలు అగుపిస్తాయి. దూరాన చరిత్ర ప్రసిద్ధికెక్కిన శాలిహుండాం కొండ, ఎత్తైన సరుగుడు చెట్లు, అరటి తోటలు, మబ్బులకు మనోహరమైన రంగులను ప్రసాదించే సూర్యాస్తమయం. ఫిబ్రవరి నెలలో చీకటి రాత్రి పడమటి ఆకాశంలో మెరిసిపోతున్న శుక్రగ్రహం పరుగు మెల్లగా దిగువ జారుతున్న ఏటి గలగలల్లో చూస్తూ ఉంటే నాట్యానికి లయ కలిసినంత అందంగా ఉంటుంది. ఈ ఏటి ఒడ్డున ఈ ఇంట్లో ఉన్న సుఖంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో బొబ్బలు పెట్టుకుంటూ చెట్లను, శవాలను తోసుకొచ్చిన వరద వెలువ పాములను కూడా జీవంతో తెచ్చేది. ఆ రాళ్ల సందుల్లో దాగున్న పాములు ఒక్కోసారి రాత్రివేళ ఇంట్లోనే ఉండేవి.
ఒకనాడైతే ఒక పాము పైనుంచి పడుకునే మంచం మీదనే పడింది. ఆయుర్వేద వైద్య వృత్తితో పాటు వ్యవసాయం కూడా చేస్తున్న అప్పారావు పంటల కాలంలో ముఖ్యంగా ఇంకో ఉపద్రవాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎంతో పదిలంగా భద్రంగా దాచిన ధాన్యాలను ప్రతి సంవత్సరం 1/10 ఎలకలకు పందికుక్కలకు ధారపోయవలసిందే. ఈ రాళ్ల సందుల్లో దాగున్న ఎలుకలు పందికుక్కలు రాత్రులు వీరవిహారం చేస్తూ ఉండేవి. పగలు కూడా అటకను పాలించి వాటి మీద ఉంచిన తినుబండారాలు మిరపకాయల బస్తాలు వగైరా పిప్పి చేసేసేవి. ఈ ఉపద్రవం నుంచి బయటపడ్డానికి ఆయన బోను పెట్టాడు. పడిన ఎలుకలను చంపడానికి మనసు ఇయ్యలేదు. దూరాన వదిలేస్తే మళ్ళీ ఆ మూషిక రాజ్యాలు రాత్రింబవళ్లు పరిగెత్తి మళ్ళీ తమ గుంపులో చేరేవి. ఎలకల మందు ఒక్కసారే పెట్టాడు. చచ్చిన ఎలుకలు ముక్కి కంపు కొట్టేవి. ఇంట్లో ఉండలేకపోయేవారు. తరువాత అటక మీద నుంచి తెల్లని పురుగులు చచ్చిన ఎలకల నుంచి కింద భోంచేసేటప్పుడు రాలేవి. దాంతో అతనికి భయం వేసింది. పెంచిన పిల్లి ఒకటి ఈ పందికొక్కుల సమూహానికి జడిసిపోయినట్లుంది. ఇంట్లో పడుకోదు. యజమానురాలు పడుకున్న మిద్దె ఇంట్లో పక్కనే పడుకుంటుంది. డాక్టర్ గారికి 2 పిల్లలు. కొడుకు 1000 మైళ్ళ దూరంలో మిలిటరీ ఆఫీసర్గా ఉంటున్నాడు. కూతురు అత్తవారింట్లో 8 మైళ్ళ దూరంలో ఉంటుంది. వీళ్లకు ఎప్పుడు మనసు పుట్టినా ఇంటికి తాళం వేసి ఇద్దరూ ఉత్తరానికి కొన్ని వందల గజాలు నడిస్తే మర్రి చెట్టు ఉంది. ఆ నీడలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఏ బస్సు అయినా ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఆగితే ఎక్కి కూతురు దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఉండటం కద్దు. డాక్టరు ఎందరి బాధలను కుదర్చగలిగాడు గాని ఈ ఎలకల పాముల బాధ నుంచి విముక్తి పొందలేకపోయాడు. ఒకనాడు ఉదయమే ఒక ఎలకలవాడు వచ్చాడు. పేదవాళ్లను ఒక కంట చూసే డాక్టర్ బాబులకు ఒక ముంగిసి పిల్లను తెచ్చాడు. వాంతులతో సరిసరైపోయిన పెళ్ళాన్ని బాగు చేశాడని ఈ అరణం. ఇది నాకెందుకు అన్నాడు డాక్టరు. బాబూ, మీకు పాములు ఎలకల బాధ. ఇది ఇప్పుడు బల్లి పిల్లలా ఉంది. 6 నెలల్లో పెరిగి పెద్దదైపోతాది. అప్పుడు దీని మేలు మీకు తెలుస్తుంది. పెంపుడు జంతువా ఉండటానికి మన తరఫీదు బట్టి ఉంటుంది బాబు. 15 రోజులు ఒక గూడులో తాడుతో కట్టి పెట్టండి. ఏ పిల్లి కుక్క నొక్కీకుండా చూడండి. పాలన్నం తింటాది, చేప పిల్లలు తింటాది, ఏదైనా తీపి వస్తువు తింటాది. అప్పుడు మెడలో 3 మువ్వలు కట్టేయండి దొరా. మువ్వలు కడితే ఎలకల్ని పాముల్ని ఎలా పడుతుందిరా? పిల్లికి గంటలు కట్టిన చందం కదరా. అది కాదు దొరా. మువ్వలు మోగితే ఆ ముంగిసి జాతి దీనిని దగ్గరకు చేరనివ్వు, వెలేస్తాయి. దానికి ఇంకో గతి లేక మన ఇల్లు వదలదు. ముంగిసి పిల్లలు పట్టుకోవడానికి డాక్టర్కు భయం వేసింది. ఆ ఎరకలవాడే మెడకు తాడు కట్టాడు. అది ఉంచడానికి వాడు ఉన్నప్పుడే ఒక డొక్కు చూశాడు. పాలన్నం ఇచ్చినా ముంగిసి పిల్ల తినలేదు. కర్ర కర్రని అరుస్తోంది. అది ఎలా అరుస్తోంది? అదెక్కడ బతుకుతుందిరా అన్నాడు డాక్టరు. తల్లిని వదిలి ఉండడం కదా బాబు. 2 రోజులు తల్లి కోసం ఏడుస్తుంది బాబు. ఎక్కడ దొరికిందిరా ఇది? అదిగో బాబూ, ఆ రోడ్డు దిగో మర్రి చెట్టు మీద. పదరా అంటూ డాక్టర్ లేచాడు. అక్కడకు ఇద్దరూ వెళ్ళేసరికి 2 పెద్ద ముంగిసలు చెట్టు చుట్టూ మీదకున్న త్వరలోనికి అదే పనిగా అరుస్తూ పరిగెడుతున్నాయి. పాపం పిల్లను వెతుక్కుంటున్నాయి. నాకెందుకురా ఆ పాపం, తెచ్చి వదిలేద్దాం. వద్దుదరా, ఆటికి మళ్ళీ పిల్లలు పుడతాయి. కోపగించుకోకుంటే ఉన్నమాట అంటాను. మరి మీకు పుట్టరు కదా. ఆ పిల్లే పెరిగి మీకెంతో ఉపకారం చేస్తోంది. అది పెంపకానికి వెళ్ళింది దొరా. దాని తల్లి తండ్రి మీరే ఇప్పుడు. డాక్టర్ ఒక్కడే తిరిగొచ్చాడు. అప్పుడే డాక్టర్ భార్య అమ్మాయమ్మ దాని గోలను కొంత పంచదార పోసిన రొట్టె ముక్కనిచ్చి తగ్గించింది. 2-3 రోజులకు ఒకసారి ఆ ఎరకల ఎండన్న వచ్చి చూసి పెంచడం విషయంలో సలహాలిచ్చి పోయేవాడు. అమ్మాయమ్మకు వంట పెంట అయ్యాక ఆ ముంగిసతోనే కాలం గడిచిపోయేది. అలా చూస్తూ ఉండగానే అది కాలి బొటన వేలంత అయిపోయింది. 15 రోజుల్లో దానికి డొక్కులో పెట్టే అవసరం లేకపోయింది. తాడు మెడకు కట్టి అది ఎటు తీసుకువెళ్తే అటు తిప్పేది. చుంచు మూతి, మూతి చివర లేత ఎరుపు, ఊదా రంగు శరీరం, కొండ చీపురు కట్టల తోక, చిన్న కళ్ళు, చెవులు. గెంతుతూ నడుస్తూ ఉంటే మువ్వలు గలగల్లాడుతున్నాయి. దానికి పేరు కూడా అమ్మాయమ్మ పెట్టింది, బయ్యన్న. బయ్యన్న. నెల రోజులకల్లా ఏ తాడు అక్కర్లేకపోయింది. పేరు పెట్టి పిలిస్తే పరిగెత్తుకొస్తోంది. రోజుకు రోజు తిండితో పెరిగిపోతోంది.
3 నెలలకు చుంచెలకలా ఎదిగిపోయింది. ఇప్పుడు దాని నివాసం ఇల్లు కాదు, పెరట్లో ఉన్న కర్రడొక్కు కాదు, ఏటి ఒడ్డున రాళ్ల పేరుపులో ఒక బిలం. ఉదయం కాఫీ వేళకి బిలం నుంచి బయటకొచ్చి అటక మీదకెక్కి గోడల మీద నుంచి పాకుతూ గల్లు గల్లుమంటూ మెల్లగా దిగువకు దిగుతుంది. అమ్మాయమ్మ ఆ మువ్వల మోత వినగానే బయ్యన్నా రారా అని పిలుస్తుంది. దానికోసం ఒక పాత చేట గోడ దగ్గరే పరిచి ఉంటుంది. దానిమీద కూర్చుని ఒకసారి ముందు కాళ్ళు రెండూ ఎత్తుతుంది. ఇడ్లీ పంచదార వెయ్యకుండా ఎదరపెడితే అలుగుతుంది. పంచదార వెయ్యగానే అంత ముక్క 5 నిమిషాల్లో మింగేస్తుంది. మళ్ళీ తిరుగు ప్రయాణం. అటు ధాన్యపు గాదెలు, ఇటు అటక, ఇంటి చుట్టూ ఓసారి సాయుధ భటునిలా తిరిగి మళ్ళీ బిలంలోనికి వెళ్ళిపోతుంది. అమ్మాయమ్మ మధ్యన ఒకసారి ఏటొడ్డుకొచ్చి బయ్యన్నా అని కేక వేస్తే ఒకసారి చాలు గల్లు గల్లునొస్తుంది. చేతిలో చేపను చూపిస్తుంది. అది ఇవ్వకపోతే ఆమె పాదాలపై నిల్చుని పైకి పాకడానికి ప్రయత్నిస్తుంది. అమ్మాయమ్మ దాన్నోసారి ఎత్తుకుని నీకేరా బయ్యన్నా అంటూ ఆ చేప కింద పడేయగానే చేతిలో నుంచి తప్పించుకుని చేపను పట్టుకుని బిలంలోకి వెళ్ళిపోతుంది. ఈ బయ్యన్న ఇప్పుడు ఇంట్లో ఓ ముద్దు పిల్లాడు. కడుపు నిండా పెట్టకపోతే వాడెంతో మారాం చేస్తాడు. అమ్మాయమ్మ కాళ్ళ వేళ పడతాడు. ఏ పని చెయ్యనిపడు. అదే పనిగా అరుస్తాడు. ఆమె మీదికే చెవులో ఏదో చెబుదామని ఎగబాకిపోతాడు. ఆ చిన్ని కాళ్లతో అడ్డాలలో పిల్లడు తల్లికి మూతితో కాళ్ళు చేతులతో గిరిగింతలు పెట్టినట్టు పెడతాడు. బయ్యన్న వాళ్ళ దృష్టిలో ఇంకా 6 నెలల పిల్లడే. కానీ వాడు ఇంటి యజమాని అయిపోయాడు. ఇంటి యజమాని సాధించలేక విసిగి వదిలేసిన పనులన్నీ ఈ 6 నెలల యువకుడు సాధించేవాడు. ఇంట్లో ఎలకలు లేవు. పందికొక్కులు ఇంకెటు పారిపోయాయో, ఏ తుప్పలు పట్టేసేయో. పాము పిల్లైనా మచ్చుకు కనపడలేదు. పాము పొరలు వెదుగుదామన్నా ఏటి ఒడ్డున కనపడలేదు. ఈ సంవత్సరం వాళ్ళు ఎక్కడ ఏది ఎలా విడిచిపెట్టినా అలాగే ఉంటుంది. కూరగాయలు బోనిపెట్టి మీద పడేస్తున్నారు. ధాన్యం ఒక్కోసారి అలా నేల మీదో బుట్టల్లోనే ఉంచేస్తున్నారు. ఏటిపై వచ్చే చల్లగాలి హాయిగా పీల్చి వెన్నెలను తెరచాప చేసుకుని నావలా కదిలే నీటిని చూస్తూ ఏటి ఒడ్డున నిల్చుంటున్నారు ఇద్దరు. ఒక్కోసారి వాళ్ళ యవ్వనపు రోజులు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఇది వరలా ఏ పామైనా కాళ్ళకు చుట్టుకుంటుందన్న భయం లేదు. అలా అంతరాత్రి మీద నిల్చునే ఇంట్లో పాపడిని పిలిచినట్టు బయ్యన్నా రారా అని పిలిస్తే ఒక్కసారి గల్లు గల్లుమని మువ్వల చప్పుడు వినిపిస్తుంది. దగ్గరకొచ్చి చుట్టూ ఇద్దరికీ నమస్కరిస్తున్నట్టు ప్రదక్షిణించేసి తల ఎత్తి ఒక్కసారి చూసి అమ్మాయమ్మ పాదంపై కూర్చుంటాడు. ఆమె బయ్యన్నను చేతితో తీసుకుని భుజం మీద కూర్చోపెట్టుకుంటే ఆ మూతితో ఆమె బొగ్గ నిమురుతాడు. వెళ్ళిపో బయ్యన్నా నీ గూటికి అంటే మళ్ళీ గల్లు గల్లుమంటూ వెళ్ళిపోతాడు. ఒకనాటి తెల్లవారుజామునే డాక్టర్ ఇంటి ముందు గంభీరంగా భైరవయ్య చేతిలో కర్రతో నిల్చున్నాడు. వాడు వీళ్లకు దూరపు చుట్టం. వీళ్లకు వాడికంటే జరుగుబాటు హెచ్చని కన్ను కుట్టుకుంటున్నాడు. ఏదో సాకుతో వీళ్ల మీద విరుచుకుపడ్డానికి ఉరుకుతూ ఉంటాడు. కోపంతో భయంకరుడైపోతాడు. మంచి పొంకంతో మెలితిరిగిన నల్లని బొద్దు మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టగలనంటాడు. పెరిగిన జుత్తుకు వంకీని తిప్పి వెనక్కి వదిలాడు. వాకిట 5 చచ్చిన కోడి పిల్లలను విసిరి చూడు మీ బయ్యన్న పని అని హుంకరించాడు. ఏమైందన్నాడు డాక్టరు. నే చెప్పాలా? రాత్రి బయ్యన్న ఈ కోడి పిల్లలను నొక్కేసింది. ఎవరు చూశారు? దీనికి సాక్ష్యం కావాలా? నీవు కళ్ళెర్ర చేస్తే పనికి రాదు. అనవసరంగా మా బయ్యన్న మీద నేరం మోపక. అలాంటి పని చెయ్యడు. ఎవరో పిలిచి వేస్తే తింటాడు అంతే. నీకు సాక్ష్యమే కావాల్సి వస్తే తెస్తాను. వాడి పొరుగు నుంచే సాక్ష్యం తెచ్చాడు. గడపలోనున్న కోడి పిల్లల్ని హతమార్చింది మీ బయ్యన్నేనని చెప్పగానే ఇది దొంగ సాక్ష్యమని కేకలేశాడు డాక్టరు. వీటి ఖరీదు 10 రూపాయలు ఇచ్చేయి. అనవసరంగా నేనెందుకు ఇవ్వాలి? మా బయ్యన్న పీకల కొరికే నీచుడు కాడు. నేనొక్క దమ్మిడి ఇవ్వనంటే ఇవ్వను. సరే పెద్దింటి వాడివి, పసిమితో ఎగురుతున్నావు. నాకు నష్టం వచ్చింది, నీకు కాదు కదా. ఈ కోళ్లు నాకు హక్కైనవి కావనుకుంటాను అంటూ ఆ కోడి పిల్లలను ఏట్లోకి విసిరేశాడు. ఇట్టే ఎగురుతున్న గెద్దలు అందుకున్నాయి. వాటిలో అవి వెంట తరుముకున్నాయి. కోపంతో ఇంట్లోకి వచ్చిన డాక్టర్తో భార్య అంది, వాడు క్రూరుడండి. పోయి కొంతలో కొంత ఇచ్చి సముదాయించలేకపోయారా? డాక్టరు కస్సుమన్నాడు. వేదావా, అనవసరంగా మన బయ్యన్న మీద నిందలేస్తా పడతామా?
అదే అక్కడికి వెళ్ళుంటే గల్లు గల్లుమని శబ్దం వినపడేది కదా, ఆ పెట్ట అరిచేది కాదా, వీళ్ళు లేచేవాళ్ళు కారా. భైరవయ్య ఇంటికి పోయి నలుగురు వింటూ ఉండగా, పోయింది పొల్లు, మనం అవునంటే ఆ పెద్దోడు కాదంటున్నాడు, వాడికి అది తిననా, మనకి కావాల్సింది జాగ్రత్త, మిగతా కోడి పిల్లల్ని జాగ్రత్తగా చూడు, ఇంట్లో ముయ్యే, మనం వీధిలో పడుకుందాం. 10 రోజులు గడిచిపోయాయి. డాక్టర్ దగ్గరకు మందుకొచ్చాడు భైరవయ్య. డాక్టర్ పైసా పుచ్చుకోకుండా మందు ఇచ్చాడు. కోడి పిల్లలు ఊసే మరిచిపోయారు. పట్నంలో కూతుర్ని చూడ్డానికి డాక్టరు భార్య ఉదయమే బయలుదేరారు. ఇల్లుకు తాళాలు వేశారు. పెరటి డొక్కులో పాలన్నం గిన్నెలో పెట్టి, బయ్యన్నా మధ్యాహ్నం తినరా, పట్నం వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం, ఇల్లు జాగ్రత్త అంటూ అమ్మాయమ్మ చెప్పి మరీ వెళ్ళింది. బయ్యన్న వాళ్ళ వెంట వద్దన్నా పడ్డాడు. ఇద్దరూ మర్రి చెట్టు కింద బస్సు కోసం కూర్చుంటూనే ముంగిస అరుపులు విన్నారు. ఆత్రంగా తిరిగి చూసేసరికి ఒక ముంగిస కాదు, బయ్యన్న కాక మరి 2 ముంగిసలు. ఆ రెండూ ఆ చిన్న చెవులు రిక్కించి కోపంతో అరుస్తున్నాయి. బయ్యన్న దారికి అడ్డమయ్యాయి. బయ్యన్న వాటిని చేరాలని ఆతరపడుతున్నాడు. అవిగో అవే, ఆ రెండూ బయ్యన్న అమ్మా నాన్న అన్నాడు డాక్టరు. ఇద్దరూ వింతగా చూస్తున్నారు. ఆ రెండూ బయ్యన్న మీద ఉరకడానికి సిద్ధమవుతున్నాయి. బయ్యన్న కులం నుంచి వెలివేసిన మనిషిలా ఉన్నాడు. చంపగలవండి, వాటిని తోలండి అంది భార్య. వాటిని అదిలించి రారా బయ్యన్నా అంటే మెల్లగా మూతి వంచుకుని అమ్మాయమ్మ దగ్గరకు వచ్చి పాదం మీద పడుకున్నట్టు వంగిపోయాడు. ఆమె ఎత్తుకొనగానే మూతి దగ్గర మూతి పెట్టి మెల్లగా అరుస్తున్నాడు. మీ అమ్మా నాన్న నిన్ను రానివ్వలేదని ఏడుస్తున్నావా, మేమున్నాం కదరా, నీ అమ్మను నేను, అరుగో మీ నాన్న, వెళ్ళు ఇంటికి, ఇంట్లో నీవు లేకపోతే శత్రుమూకలు దాడి చేసేస్తాయి, వెళ్ళు నాయనా, వెళ్ళరా. అమ్మాయమ్మ ఒక ముద్దు పెట్టుకుని అంత దూరం వెనక్కి వచ్చి విడిచిపెట్టింది. రాను రాను గల్లు గల్లుమనే శబ్దం దూరం అయిపోతోంది. ఇంతలో బస్సు వస్తోంది, డాక్టర్ పిలుస్తున్నాడు. తిరిగి రోడ్డు వైపుకు పరిగెత్తింది. తిరిగి వచ్చిన బయ్యన్న ఇంటి చుట్టూ అంతా సరిగ్గా ఉన్నాయో లేవో అని ఒకసారి తిరిగి వెళ్ళి బిలంలో కూర్చున్నాడు. 10 గంటలయింది. ఇంకా పాలన్నం తినటానికి సమయం కాలేదు. ఆ సమయం వస్తే గంటలు విన్నట్టు మరీ వెళ్తుంది. బయ్యన్నా ఒకసారి రారా అన్న పిలుపు. ఒకసారి బెలం నుంచి వచ్చి చూశాడు. మళ్ళీ పిలుపు. భైరవయ్య ఒడ్డులో నిల్చున్నాడు. వీధిలో ఎవరూ లేరు. రారా బయ్యన్నా, ఇదిగో చేప, రారా రారా. గంటల మోత వినిపించింది. చెంగు చెంగున రాళ్లన్నీ ఎగబాకింది. భైరవయ్య చేతిలో చేప చూశాడు. కొద్దిగా జరిగాడు భైరవయ్య. ఒక్కసారి నీకోసం చేప తెచ్చానురా బయ్యన్నా, రారా అన్నాడు. కొద్దిగా నక్కుతూ కాస్త ముందుకొస్తూ మళ్ళీ మూల దాగుంటూ మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ మందార చెట్టు చాగటం దాగుంటూ అతని గొంతుకు విని చివరకు వాకిటలో చేపను పసిగట్టేశాడు బయ్యన్న. అందుకోవడానికి గల్లుమని శబ్దం చేస్తూ ఉరికాడు. ఎదురుగా మునకాల కర్ర పట్టుకుని మీసం తిముడుతూ నిల్చున్న భైరవయ్య ఒక్కసారి కర్రెత్తి దభీమని బయ్యన్న శరీరం మీద వేశాడు. బయ్యన్న ఒక్కసారి అరిచి వద్దు వద్దు, నేనేం పాపవేరగా అన్నట్టు ఆ మూతి ఎత్తాడు. నీకో నమస్కారం, అనవసరంగా చంపకు అన్నట్టు ఆ ముందు కాళ్ళు రెండూ లేచున్నాయి. మళ్ళీ దభీమని ఇంకో దెబ్బ. బయ్యన్న కిలకిలా తన్నుకుంటున్నాడు. మరి 2 దెబ్బలతో మోగబోయాడు. భైరవయ్య తోక పట్టుకుని ఎత్తాడు. నోటి వెంబడి రక్తం కారుతోంది. ఆ చిరుపళ్ళు కనిపిస్తున్నాయి. మనుషులను చంపగలిగే విషసర్పాలను కొరికి కొరికి ముక్కలు ముక్కలు చెయ్యగల పళ్ళవి. పావును చూడగానే వీరావేశంతో గెంతి దెబ్బలాడగల కాళ్లవి తేలేసి ఉన్నాయి. అంత చిన్న కళ్ళైనా ఎలకల మందలను పందికొక్కల మూకలను గడగళ్లాడించేవి. అలాంటి కళ్ళు మూతపడినాయి. బయ్యన్నా రారా అంటే ఈ మానవాళి అరుపంతా సౌహార్దం ప్రేమతో నిండి ఉంటుందని, వాళ్ళ కరుణతో తనలాంటి జంతుజాలాన్ని కడుపు నింపుతారని ఆశతో ఆ పిలుపు వింటుండని చెవులు శాశ్వతంగా చెవుడయ్యాయి. భైరవయ్య వీరావేశంతో ఆ తోక పట్టుకుని బలమంతా ఉపయోగించి పారుతున్న ఏటిలోనికి బయ్యన్న శవాన్ని విసిరేశాడు. కింద రక్తం పడిన జాగాలో మన్నంతా ఎత్తి ఏటిలో పారేశాడు. ఏమీ తెలియనట్టు ఏటికి పోయి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. బయ్యన్న శవం ఏట్లో కొట్టుకుపోయింది. కుళ్ళిపోలేదు. ఒక ఒడ్డుకు చేరింది. ఒక ఆకలిగొన్న గద్దకు ఆహారం అయ్యింది. సాయంత్రం ప్రొద్దుగుంకకుండానే ఉదయం పశువులను తోలుకెళ్లిన పసివాడు తిరిగొచ్చాడు. పట్నం నుంచి డాక్టరు అమ్మాయమ్మ తిరిగొచ్చారు. బయ్యన్నకు తీపి వస్తువులు ఇష్టమని, ఎండు చేపలు మరీ ఇష్టమని అమ్మాయమ్మ అవే కొనుక్కునొచ్చింది. ఇంటికి రాగానే ముందు బయ్యన్న తిన్నాడో లేదోనని పెరటి డొక్కులో చూసింది.
పాలన్నం అలాగే ఉంది. చూడండి, మన బయ్యన్నకి ఎంత దర్జాయో, చెప్పి మరీ వెళ్ళినా తినలేదు. నీవు దగ్గరుండి తినిపిస్తే గాని తినడే. సంచిలోని ఒక ఎండు చేపను తీసుకుని అమ్మాయమ్మ ఏటి ఒడ్డుకొచ్చింది. బయ్యన్నా, రారా, నీకిష్టమైనది తెచ్చానురా, రారా నాయనా, రారా పిలిచింది. మళ్ళీ మళ్ళీ పిలిచింది. చీకటి పడ్డ వరకు పెరట్లో, అంగట, ఇంట్లో ప్రతి చోటా పిలిచింది. ఎక్కడ తప్పిపోయాడో, ఇంటికి తెచ్చి తెగబెట్టకుండా మధ్యన వదిలి వచ్చేశాను. ఆ పాడు బస్సు అంతసేపు రానిది అప్పుడే వచ్చేయాలా? తోవలో ఏ కుక్క నొక్కేసిందో, ఏ పిల్లి తట్టేసుకుందో, ఆ 2 ముంగిసలు వచ్చి దాని మీద పడ్డాయేమో. అంత చీకట్లో కూడా మొగుడుతో కలిసి మర్రి చెట్టు వరకు కేకలు వేసుకుంటూ వెళ్ళింది. పిలిచింది. తిరిగి వస్తూ ఎన్నో విధాలు పిలిచింది. ఇంటికి వచ్చినా వంట లేదు. నోట్లో మంచినీరైనా పొయ్యలేదు. రాత్రంతా జాగారం చేసింది. మధ్యన లేచొచ్చి నీటి ఒడ్డున, నాయనా, బయ్యన్నా, నీకు తీపి తీపి మిఠాయిలు తెచ్చానురా, నీకిష్టమైన చేపలు తెచ్చానురా, రారా నాయనా, రారా అని పిలిచింది. తెల్లవారినా ఆ గల్లు గల్లు శబ్దం వినపడలేదు. ఉదయమే తలకు స్నానం చేసి దేవుని గదిలో గంటసేపు కూర్చొని నా బయ్యన్నను నాకియ్యమని మొక్కింది. నలుగురి చేత వెతికించింది. వాడు దొరికితే పూజలు పునస్కారాలు చేస్తానంది. 2 రాత్రిళ్ళు గడిచిపోయాయి. బయ్యన్న జాడ తెలియలేదు. 3వ రాత్రి అటకపోయిన చప్పుడయింది. ఆత్రంగా లేచింది. అది గల్లు గల్లుమన్న శబ్దం కాదు, పటుక్కు పటుక్కుమని శబ్దం వినిపిస్తోంది. లైట్ ఎత్తి చూస్తే ఇది వరలా బాహాటంగా వదిలేసిన ధాన్యాన్ని ఎలకలు పచనం చేస్తున్నాయి. వాటిని తోలాలన్న మనసైనా పుట్టలేదు. ఇప్పటికీ చేపలు కొంటే ఇది బయ్యన్నకని ఒకటి ఉంచుతుంది. ఒక కాగితంపై ఆ బయ్యన్న బొమ్మ గీసి కత్తిరించి మెడకు 3 మువ్వలు కట్టి ఆ డొక్కులో ఉంచుతుంది. గాలికి కదిలితే ఆత్రంగా వెళ్ళి చూస్తుంది. పాలు కలిపిన అన్నం ఆ డొక్కులో పెడుతుంది. ఏ పిల్లులో పాలు కలిపిన అన్నం తింటే అది బయ్యన్నే తిందేమోనని భ్రమపడుతుంది. బయ్యన్న ఎక్కడో బతికున్నాడని, ఎవరో ఇనప గొలుసుతో కట్టేశారని, ఆ గొలుసు పటుకు పటుకుమని నవిలి తెంపుకుని తనను చూడ్డానికి ఎప్పటికైనా వస్తుందని అమ్మాయమ్మ విశ్వాసం. ఒకనాడు ఉదయం పొద్దు కాస్త మీదికి లేచింది. భైరవయ్య ఇంట్లో నుంచి కోడి పిల్లలను వదిలాడు. పెట్టతో పిల్లలు ముందుకు కదిలి ఏటి ఒడ్డుకు వెళ్ళాయి. డాక్టర్ ఇంటి ఎదర వీధి అది. చింత చెట్టు కింద ఏటి ఒడ్డులో రాలిన గింజలను కోళ్ల పిల్లల సమూహం ఏరుకుంటున్నాయి. బయ్యన్న బాధ తప్పించుకున్నందుకు భైరవయ్య మురిసిపోతూ ఇంకా కోళ్లను ఆ రాత్రి నుంచి అరుగుల మీద విడిచిపెట్టినా భయం లేదనుకున్నాడు. అంత శ్రమపడి పిల్లలు చేసిన ఆ కోడి పిల్లల రంగుల వైపు చూసి మురిసిపోతున్నాడు. ఇందులో నిత్యం గుడ్లు పెట్టే పిల్లలు, కోళ్ల పందానికి పనికొచ్చే పుంజులను బాగా తయారు చేయగలనని ధీమాగా అనుకున్నాడు. అలా అతను చూస్తూ ఉండగానే తన కళ్ళనే నమ్మలేనట్టు ఒక ముంగిస, బయ్యన్న కంటే మరీ పెద్దది, భీకరమైంది, లేత నలుపు రంగుది, కోడి పిల్లలపై ఉరుకుతూ ఒకదాన్ని పట్టుకుంది. భైరవయ్య పరిగెత్తి వెంట తరిమాడు. రాళ్లలో ఏ బిలంలోనికి పోయిందో ఎంత వెతికినా దొరకలేదు. తిరిగి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ కోళ్లను ఇంటివైపు తోలుకుని పెళ్ళాంతో కోళ్లను ముయ్యమని చెప్పాడు. భైరవయ్య మంచం ఎక్కాడు. తన కర్రతో కొడుతూ ఉండగా నేరం ఎరిగిన అమాయకమైన బయ్యన్న ఎత్తిన మూతి, జోడించిన చేతులు అదో మానవుడుగా, నాదేం తప్పులేదు, నన్ను చంపకు, చంపకు అని నిండా ప్రాణంపై ఆశతో గగ్గోలు పెట్టుకున్నట్టు తోచి ఆ దృశ్యాన్ని మనసు నుంచి చెరుపుకోలేక నడుం జార్చేసుకున్నాడు. మీరింతవరకు ముంగిస కథ విన్నారు. రచన కీర్తిశేషులు బలివాడ కాంతారావు. వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ 1969 సంవత్సరం నవంబరు 12వ తేదీ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమయ్యింది. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి